గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరూ గుంటలో పడుతురు కదా. ఇక్కడ ఈ వాక్యములో మనం గమనిస్తే గుడ్డివాడు అంట ఒకడు. ఆ గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? ఇంకొకరికి దారి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడు గుడ్డివాడని సంగతి అడిగి తెలియదా? తెలుసా లేదా? తెలిసినప్పుడు వాడు ఇంకోటి దారి ఎంతో చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు వాడు దారి? అడిగే తెలియదు. వాడు వాస్తవాన్ని ఒప్పుకోవాలి. అయ్యా నాకు తెలియదు, నాకు దారి కనపట్టలేదు, నేను నీకేం చూపించేది? అవునా కదా? వాడు అడుగు కూడా వేయలేడు. గుడ్డివాడు అడుగు కూడా ముందుకు వేయలేడు. వాడు నాకు తెలిసిలే పదా, నేను చూపిస్తా పదా అని చెప్పాడు. చెప్పినప్పుడు వీడేమనాలి? అరే నువ్వు గుడ్డోడువా, మంచోడు అని అడగాలిగా. నువ్వు దారి చూపిస్తున్నావు, నీకు అసలు ముందు కళ్ళు కనపడుతున్నాయా అని అడగాలిగా. అడగకుండా ఎవడు పడతాడు దారి చూపి వెళ్ళిపోవటమేనా? మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్ముడు అడుగుతున్నాడు మనం, నీకు ఎవరు పడతాడు దారి చూపించి వెళ్ళిపోవటమేనా? దారి చూపించే వ్యక్తి సరైనటువంటి మార్గమో, సరైన దిశ, సరైన దారి వాడికి తెలుసలేక ముందు మనకు అనుకోవాలా లేదా? అట్లా లేవు మనం ఈరోజు అట్లాగే ఉన్నాం. మనందరం కూడా ఈరోజు మనందరం కూడా ఎవడేం చెప్తే అది నమ్మేసి వెళ్ళిపోతా ఉన్నాం. నేను మీరు మనందరం కూడా గుడ్డివారమే. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవకపోతే మనం గుడ్డివారమే. వాక్యం మనకు తెలియకపోతే గుడ్డివారమే. యేసుక్రీస్తు వారు మాత్రమే నిజమైనటువంటి చూపు కలిగిన వాడు. యేసుక్రీస్తు వారికి మాత్రమే తెలుసు సరి అయినటువంటి మార్గము. ఏమిటా మార్గము? పరలోకమును చేరే దారి. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నాకు మాత్రమే తెలుసు ఆ దారి, ఇంక ఎవరికీ తెలియదు అని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, ఆ సత్య స్వరూపైన దేవుడు మనకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథమే మనకు దారిని చూపిస్తుంది. ఈ లోకంలో ఏ మనుష్యుడు కూడా నీకు పరలోక రాజ్యాన్ని చూపించలేడు. ఎవరు చూపించగలుగుతారు? పరిశుద్ధ గ్రంథము లేదా యేసయ్య మాత్రమే చూపించగలరు. అంటే పరిశుద్ధ గ్రంథం మాత్రమే నీకు సరైన దారి చూపిస్తుంది. కానీ మనం పరిశుద్ధ గ్రంథానికి దగ్గరికి వెళ్ళలేకపోతాం, పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేకపోతాం. నిజమైన దృష్టి కలిగినటువంటి యేసుక్రీస్తు వారిని మనం గమనించలేకపోతున్నాం. ఆయన చెప్పిన మాట వినలేకపోతున్నాం, ఆయన చూపించిన మార్గంలో నడవలేకపోతున్నాం. కాబట్టి ఎక్కడ పడుతున్నాం మనం? అది పడుతున్నాం, లేస్తున్నాం, పడుతున్నాం, లేస్తున్నాం. జీవితం అంతా అక్కడే సరిపోతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇంత అనుభవం వచ్చిన తర్వాత కూడా, ఇన్ని దెబ్బలు తగిలిన తర్వాత కూడా, ఇంత ఘోరమైన ఆత్మీయ జీవితంలో అక్కడెక్కడ తిరుగుతా ఎదుగు బుదుగులు అక్కడ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఎవరు ఒకరు చెప్పగానే మళ్ళీ బయలుదేరుతాం. అలా పడి మళ్ళీ ఎవరు నిన్నగా నీకెందుకు, నేను చెప్తాగా, అబ్బా నువ్వు దెబ్బతీకి నాకు ఎవరు లేరు, ఇంతకాలం ఎంతోమంది ఆయన నమ్మాను, ఈయన నమ్మాను, ఆయన నమ్మాను, మోసపోయిందబ్బా, నువ్వు నిజంగా నాకు అసలు దారి చూపిస్తున్నావు. జీవితం అంతా ఎవరో ఒకరు నమ్ముతూ ఉంటే ఏమవుతుంది? గుంటలోనే పడతావు. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని నమ్మటానికి వీలేదు, ఎవరిని సరైన మార్గమును చూపించలేరు. ఎందుకంటే అందరం గుడ్డోళ్ళమే, అందరం గుడ్డోళ్ళమే. దేవుడే ఆ ముసుగు వేస్తూ ఉంటాడు మనందరికీ. డబ్బు కనపడంగానే ఇక దేవుడు కనపడ్డు, మనకి అధికారం కనపడంగానే దేవుడు కనపడ్డు, కొంచెం ఆస్తి సంపాదించగానే దేవుడు కనపడ్డు, దేవుడు మార్గం కనపడదు. నా ప్రాణమా తినువు త్రాగువు, దేవుడు కనపడ్డాడు ఆవిడికి. బేదలుగా ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు ఓ యేసయ్యా అని బిగిన్ చేస్తున్నాం. అప్పుడు యేసయ్య చూడటానికి ప్రయత్నం చేస్తున్నాం. కాసేపు బాగా ఎంత బాధపడతామో ప్రతినిత్యం యేసయ్యా యేసయ్యా ఎట్ట ఒకటి ఈ సమస్య తీర్చయ్యా. అది ఫైనాన్షియల్ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు,
ఏ సమస్య అయినప్పటికీ కూడా సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు కూడా యేసయ్య వైపు చూడడానికి ప్రయత్నం చేస్తాము. ఆ సమస్య తీరిపోయిందనుకో మళ్ళీ మన చూపెట్టి ఉంటుంది లోకం వైపు. ఎందుకు ఆ మాట అన్నాడంటే కాసేపు యేసయ్య కనపడుతున్నాడు మనకి, కాసేపు దేవుని మార్గం కనపడుతుంది. ఇక ఈ అమ్మాయికి నడుస్తుందిలే, ఈ అబ్బాయి నడుస్తాడులే, దారి చూపించేశాను, ఇంక నడుస్తుందిలే అనుకోగానే ఆ రైట్ డైరెక్షన్ పోయేవాడు కాస్త ఏం చేస్తున్నాడు, మళ్ళీ సైడ్కి వెళ్ళిపోతాడు. ఎంతసేపు ఆయన నిన్ను డైరెక్షను, ఆయన రైట్ డైరెక్షన్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే త్రోవ తప్పి పోతూ ఉన్నాం, గుడ్డి వారిని నమ్ముతున్నాం. ఈ లోకంలో ఉండబడి వెలుగుతున్నటువంటి గుడ్డి వారిని నమ్ముతున్నాం, కానీ నిజమైన దృష్టి కలిగినట్టు యేసుక్రీస్తు వారిని మనం మర్చిపోతూ ఉన్నాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని చాలా గుడ్డివాడిగా పుట్టించింది ఎవరంట? మనం గుడ్డివాడిగా పుట్టించాడా? లేదుగా. కాబట్టి దానికి మనం ఎంతగానో ఆయనకి గుడ్డివాడిగా కాదు, గుడ్డివాడిగా కాదు, మోగవాడిగా కాదు, చెవిటివాడిగా కాదు. కాబట్టి మనల్ని దేవుడు ఎట్లా సృష్టించాడు? దృష్టి గలవానిగా సృష్టించాడు. అందుకు ఆయనకి ఏం చేయాలి? మనం వేలాది స్తుతులు స్తోత్రాలు చెప్పాలి. ఎందుకు? నువ్వు దృష్టి కలిగిన వాడుగా నువ్వు చేయగలిగినప్పుడు నీకు ఇచ్చిన అదృష్టం ఏంటంటే నువ్వు యేసయ్యను చూడాలి. వినగలిగిన వాడిగా ఉండటానికి నీకు చెవుడు లేకుండా చేశారు. కాబట్టి శ్రావ్యమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క స్తుతి, ఆరాధన, పాటలు, వాక్యము, తనివితే ఆయన గొప్ప ఆ యొక్క మనస్సు, ఆయన చేసినట్టు అద్భుతాలు శ్రావ్యంగా వీధులకు విందుగా అది దైవజనులు ఎంతో చక్కగా వాక్యాన్ని రంగారించి చెబుతూ ఉంటే ఎంత ఆనందంగా మనం వినొచ్చో. తర్వాత నీ హృదయాంతరంగం నుంచి ఆయనను స్తుతించడం. మగవాడు అక్కడ మాట్లాడు ఇన్ని రకాలుగా గుడ్డివాడు కాదు, నీవు చెవిటివాడు కాదు, మగవాడు కాదు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవునితో నీవు నీ కళ్ళతో దేవుని చూడాలి, నీ నోటితో దేవుని స్తుతించాలి, చెవులతో వినాలి. మరి విన్నప్పుడు నువ్వు సరైన డైరెక్షన్లో వెళ్తుండాలిగా. యేసయ్య చూపించిన మార్గంలో వెళ్తూ ఉండాలి. యేసయ్య చూపించినట్టు ఆ యొక్క ఆజ్ఞను మనం గైకొంటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని ఆమూలాగ్రం చదువుతూ ఉండాలి. దేవునిలో అనర్గళంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతూ ఉండాలి. దేవుని నామాన్ని పేరట నువ్వు అనేక మందికి వాక్యాన్ని ప్రచురించేదానిగా నీ జీవితమే దేవుని యేసుక్రీస్తు వారికి మాదిరికరంగా నీవు చూపించగలిగే ఆత్మీయ జీవితంలో మనం ఉండాలి. అది ఆయన కోరుకుంటుంది. ఎంతమందిని మనం డైరెక్షన్లో సరైన డైరెక్షన్ నడిపిస్తున్నాం? గుట్టలో పడనీయకుండా, గుట్టలో నీవు పడకుండా ఎంతమందిని మనము సరైన మార్గంలో నడిపిస్తున్నాం? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మనం నడుస్తున్నామా ముందు సరైన మార్గంలో గుట్టలో పడకుండా? నీకు అర్థమైందా ముందు సరైన మార్గం ఎక్కడుందో? నువ్వు దృష్టించావా ముందు? ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా, సమయం అయిపోతా ఉన్నది. ఇంకనూ మనము మాంజులముగా ఉంటూ లోకమే మనకు కనపడతా ఉంది, కానీ యేసుక్రీస్తు వారి మార్గం మనకు కనపడకుండా గుడ్డివారిగా ఉంటున్నాం. మనకి నిజంగా గుడ్డివాడికి ఏమైనా తేడా ఉందా? లోకం కనపడుతుంది, దానివల్ల ప్రయోజనం ఉంది. ఏం కనపడాలి మనకి? పరలోకం కనపడాలి. గుడ్డివాడు ఒకడు త్రోవ పక్కన కూర్చున్నాడు. ఎందుకు త్రోవలో కూర్చోలేదు? వాడు త్రోవలో కూర్చున్నా ఒకటే, త్రోవ పక్కన కూర్చున్నా ఒకటి. ఎందుకంటే ఆడికి కనపడదు. కనపడినప్పుడు ఎక్కడ కూర్చున్నా ఒకటే. కాబట్టి త్రోవ పక్కన కూర్చోడు. ఎందుకు? అడ్డం లేకుండా.
దృష్టి కలిగిన వారికి అడ్డం లేకుండా ఉండటానికి వాడు ఏం చేశాడు? పక్కకి వెళ్ళిపోయాడు. కాబట్టి గుడ్డివారు అందరూ ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? దేనికి పనికిరాని ఒక బండరాయిలాగా, బండరాయి ఏం చేసి రోడ్డు మీద ఏం చేస్తారమ్మా? తీసి పక్కనేస్తారు. గుడ్డివాడు కూడా ఒక బండరాయితో సమానమే. వాడు దేనికి పనికిరాడు, పక్కనేస్తారు. పరలోక రాజ్యానికి నువ్వు చూడకుండా గుడ్డివాడిగా నువ్వు కనబడితే తీసి ఏం చేస్తారు? నిన్ను కూడా ఏం చేస్తారు? పక్కనేస్తారు. ఈ లోకము అనేటువంటి చూపు నీలో ఉండి పరలోకము అనేటువంటి చూపు నీలో లేకపోతే నువ్వు గుడ్డివాడివే, నేను గుడ్డివాడివే. గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. కానీ యేసయ్య మనని, యెహోవా మనని చక్కగా అన్ని అవయవాలతో చక్కగా సృష్టించాడు. ఇప్పటికి కూడా మనం గుట్టలో పడుతున్నాము, ఫ్రెండ్స్ని నమ్ముతున్నాము, దేవుని నమ్మకుండా నా వెల్ విషర్స్ నమ్ముతున్నాము, అది మా అక్కని నమ్ముతున్నాము, మా అన్నని నమ్ముతున్నాను అని చెప్పి నువ్వు లోకంలో బట్టి పిచ్చిదానా, ఇది ఇక్కడేముంది, అదిగో అక్కడ బాగుంది, ఇదిగో ఈ వ్యాపారం చేస్తే ఏం బాగుంది, అది నేను చెప్పిన మాట విను, ఇది ఆమె చెప్పిన మాట విను, బాగా నేను పడేసింది, నేను చెప్పిన మాట విను. ఎవరు చెప్పిన మాట అనాలి? మన యేసయ్య మాటలు వినాలి. యేసయ్య ఎప్పుడు చెప్తాడు? వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడి సరిచేసే దేవుడు మన దేవుడు. ఆయన నిజమైనటువంటి స్నేహితుడు. నిన్ను ఎన్నడూ కూడా గుంటలో నా యేసయ్య నన్ను గుంటలో పడేసాడు ఎవడైనా చెప్పగలుగుతాడు ఈ లోకంలో? ఎవడైనా సరే యేసుక్రీస్తు నమ్మిన వారు, ఇదిగో నా యేసయ్య నన్ను తప్పించాడు, ప్రమాదమును తప్పించాడు, గండమును తప్పించాడు, అనారోగ్యమును తప్పించాడు, మరణములను తప్పించాడు, కరోనాను తప్పించాడు, పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ తప్పించాడు. మన యేసయ్య ఎప్పుడు కూడా మనల్ని గుంటలో పడని. కానీ మనము యేసయ్యను వైపు చూసే దృష్టి కలిగిన వారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని సంపూర్ణంగా యెహోవా మనం తయారు చేసి, లేకపోతే మనం నిజంగా గుడ్డివారికి పుట్టుంటే మనం క్వశ్చన్ చేయొచ్చు పరలోక రాజ్యంలో, ఏంటయ్యా నాకు తెలియదయ్యా, నాకు చూపు లేదయ్యా. చూపు లేకపోతే పోయింది. వింటున్నావుగా నీవు, నీ ముందు నుంచి ఎందుకంత బైక్ని బాగా మైకులు పెట్టి వాక్యం వింటున్నావుగా, ఆ వాక్యం ద్వారా ఎందుకు నువ్వు పరలోక రాజ్యాన్ని కనుక్కోలేకపోయావు? ఎవరు వెళ్తున్నారు ఈ రోడ్డు పక్కన? అయ్యో ఏంటి గలాబాగా ఉందేంటి, ఏంటి జనసమూహం ఏంటి, ఏంటి సందడిగా ఉంది, నీకు తెలియదా? యేసుక్రీస్తు వారు ఈ రోడ్డున ఈ దారిన వస్తున్నాడు. మరి అది గుడ్డివాడే, అతను బాగా వాక్యం తెలియదు అనుకోవచ్చు. కానీ అతను ఏమంటాడు తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించు. గుడ్డివాడైనప్పటికీ కూడా అంటున్నాడు దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు. దావీదు కుమారుడు ఆయనకి ఎలా తెలిసింది? యేసుక్రీస్తు వారు దావీదు వంశం నుంచి వచ్చాడు ఎలా తెలిసింది ఆయనకి? నిజంగా దావీదుకు పుట్టాడా? అప్పుడు దావీదు ఉన్నాడా? యాక్చువల్గా అతనేం పిలవాలి? యోసేపు కుమారుడు అని పిలవాలి. ఎందుకంటే ఆ కాలంలో యోసేపు మరియమ్మ గారిని పుట్టాడు కాబట్టి వారు భౌతికమైన తల్లిదండ్రులు వారిద్దరు కనపడుతున్నారు కాబట్టి యోసేపు కుమారుడు అని పిలవాలి. గుడ్డివాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రంలో లిఖించబడినటువంటి దావీదు వంశంలోంచి వచ్చిన యూదాగోత్రపు సింహం అని ఆ గుడ్డివాడికి ఎలా తెలిసింది? తను చూడలేకపోయాడు కదా, ధర్మశాస్త్రాన్ని చదవలేకపోయాడు, చూడలేకపోయాడు. కానీ ఏం చేశాడు? విన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. విన్నాడు కాబట్టి గుడ్డివాడైనప్పటికీ యేసుక్రీస్తు వారు అంటున్నాడు దావీదు కుమారుడా నన్ను కరుణించు. త్రోవ పక్కన పడి ఉన్నానయ్యా నేను. ఎక్కడంట? త్రోవలో లేదు నేను. ఎందుకు లేవు? ఎందుకు లేవు? ఎందుకు లేవు చెప్పండి. మరి మనల్ని ఏమని అడుగుతున్నాడు? మనం ఏమంటున్నాం ఇప్పుడు? మనం ఎక్కడ ఉండాలి? త్రోవ పక్కన ఉండాలా, త్రోవలో ఉండాలా? ఏమని పిలుస్తున్నాం? దావీదు కుమారుడా మమ్మలను. ఎక్కడ అడుగుతున్నాం మనం? త్రోవలో ఉండి అడగాల్సిన అవసరం. త్రోవలో ఉంటే నీకు దారి యేసయ్య నీకు ఎప్పుడో కనపడాలి. నువ్వు సరైన దారిలో ఉండి దేవుణ్ణి అడిగితే కరుణించాల్సిన అవసరం ఏంటి? ఆయనే నిన్ను నడిపించే దేవుడు నీతో ఉన్నప్పుడు ఎందుకు నువ్వు గుంటలో పడుతున్నావు? ఎందుకు లోకంలో పడిపోతున్నావు? ఎందుకు నువ్వు అనుకున్నంత స్పీడ్గా దేవుని రాజ్యమునకు పరిగెత్తలేకపోతున్నావు, వెళ్ళలేకపోతున్నావు? కారణం మన నమ్మకము ఎవరి మీద ఉంది? గుడ్డివాడి మీద ఉంది. గుడ్డివాడి లాంటి లోకం మీద ఉన్నది. లోకంలో ఉన్న అనుభవం
లోకానుసారంగా జ్ఞానులైన వారి వైపే మన చూపు ఉన్నది, కానీ ఆయన వైపు మన చూపు లేదు. యేసయ్య మనకు కనబట్టలేదు, యేసు మార్గం మనకు కనబట్టలేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన చూపు యేసయ్య మీద ఉండాలి. సరైన దారి నాకు చూపించు ప్రభు అని యేసు క్రీస్తు వారి వైపు మన చూపు ఉండాలి. లేకపోతే ఎంతకాలం భక్తి చేసినా ఏమవుతుంది? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. 12 సంవత్సరాల రక్తస్రావపు రోగి, మిగుల ఆస్తి కలిగినట్టు ఆమె, మిక్కిలి ధనవంతురాలు ఆమె, బంధుమిత్రులు తనకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పరువు ప్రతిష్టలు ఉన్నాయి, ఆమెకంటూ గౌరవం ఉన్నది ఆ సమాజంలో. ఎందుకంటే డబ్బు కలిగినట్టుంట, ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చిన ఆమె. కానీ ఆమెకు ఒక చిన్న జబ్బు స్టార్ట్ అయింది, రక్తస్రావం. అది బిగినింగ్లో ఉన్నప్పుడు ఎంతోమంది చెప్పారు ఆమెకి, అమ్మా నీ చూపు హాస్పిటల్స్ వైపు ఉంటుంది, కానీ ఎటుండాలి నీ చూపు? యేసయ్య వైపు చూడు. యేసు వైపు చూడు, నడిపిస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు. యేసు వైపు చూడు. నేను చూడండి, నాకు ఎందుకు? నాకు నా స్నేహితులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నాకు డబ్బు ఉంది, నాకు హాస్పిటల్స్ ఉన్నాయి. లోకం మీద, లోకంలో ఉన్న మనుషుల మీద ఆమె దృష్టి సారించింది, నమ్మకం పెట్టుకుంది. అయిపోయింది, మంచుగడ్డ కరిగినట్టన్నీ కరిగిపోయింది. ఇంకా కట్టుకున్న బట్టలు తప్పితే వికారిగా మారిపోయింది. అప్పుడు ఆమె కళ్ళకున్నటువంటి చూడండి, ఇంకొక మాట చదవండి. కీర్తన గ్రంథము 146, 8వ వచనం. కీర్తన గ్రంథము 146, 8. యెహోవా గ్రుడ్డివారి కన్నులను తెరవచేయువాడు. ఇక్కడ గ్రుడ్డివారి కన్నులు ఎప్పుడు తెలుసుకున్నాయంట? ఇవి ఎప్పుడు తెలుసుకున్నాయి? అంత అయిపోయినాక. ధనవంతుడి కళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు మూసుకుపోయినాయి. తన ఇంటి ముందున్న లాజరు కనపడలేదు. తన కంటికంతా కూడా బిల్డింగులు కనపడుతున్నాయి, తన కంటికంతా కూడా ఆస్తి కనపడుతూ ఉంది, తన కళ్ళకు తన బంధువులు కనపడుతున్నారు, తన స్నేహితులు సేవకులు కనపడుతున్నారు, తన కంటి ముందు విస్తారమైనటువంటి ఆస్తి ఉన్నటువంటి ఆ కొట్లు కనపడుతున్నాయి. కానీ తన ఇంటి ముందు కూర్చున్నటువంటి బిక్కారి అయినటువంటి ఇదిగో లాజరు అతను కనపడలేదు. ఎందుకంటే అతని యొక్క కన్నులకు ఏం కలిగిందంట? గురుడితనము కలుగబడింది. గురుడితనము కలుగబడిందంట. 2 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. గురుడితనంతో ఉన్నాడు, కన్ను చూస్తున్నా అనుకుంటున్నాడు, కానీ దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వానికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు, అది ఇక్కడ యుగ సంబంధమైన దేవత అని రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏం రాయబడింది తెలుసా? గాడ్ ఆఫ్ ది వరల్డ్ అని రాయబడింది. యుగ సంబంధమైన దేవత అని తెలుగులో తర్జుమా చేశారు, కానీ పరిశుద్ధ గ్రంథం ఏం రాయబడింది? గాడ్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఈ యొక్క లోకానికి దేవుడు. మన యేసయ్య పరలోకానికి దేవుడు. గురుడివారి కన్నులు తెరవబట్టడానికి, బందీగృహంలో ఉన్న వారిని విడిపించడానికి, చీకట్లో మగ్గుతున్న వారికి వెలుగును ప్రసాదించడానికి ఆయన దాసుని స్వరూపం ధరించుకొని సేవకుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. కారణం ఏంటంటే నీ కోసం, నా కోసం ఆయన నలిగిపోయి ఇదిగో శిలువ మీద తన రక్తమంతా చిందించి ఇదిగో మనందరినీ ఇదిగో రక్షించడం కోసం పాప భారం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లలాగా ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. యెహోవా దేవుడు ఆయనను ఇదిగో మనందరి కోసం బలి పశువుగా అదిగో ఆ యొక్క గొర్రె పిల్లగా పంపించాడు, దేవుడిగా కాదు. ఎప్పుడు దేవుడు అయ్యాడో తెలుసా? ఎప్పుడైతే మరణ ముళ్ళను విడిచాడో,
ఎప్పుడైతే జీవంలో నుంచి ఇదిగో మరణంలో నుంచి జీవనం దాటాడో, ఎప్పుడైతే పునరుత్థాన బలముతో లేచాడో, అప్పుడే మనందరికీ రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా అయిన దేవాది దేవుడిగా తిరిగి రాబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మరణం జయించిన తర్వాత ఆయన మనకు దేవుడు అయ్యాడు. అప్పుడు దాకా ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. ఎంతమంది గమనిస్తున్నారు? ఎంతమంది తమ దృష్టిని దేవుని వైపు చూస్తున్నారు? మన దృష్టి లాజరు ధనవంతుడిలాగా ఇంట్ల మీద, వాకిళ్ళ మీద, నీకున్న ఉద్యోగం మీద, నీకున్న సంపద మీద, నీకున్న అందం మీద లెక్కేసుకోండి. మీరు ఏ స్థితిలో ఎలాగా నీ చూపున్నది. ప్రార్థనకు వచ్చామంటే మన కాదా అనుకోరా? కొత్తడు వచ్చాడు అనుకుందాం, అందరూ ఆడినే గమనిస్తుంటారు. ఇవి కొత్తగా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చి ఉంటాడు, ఎప్పుడు చూడలేదు ఏంటి, అసలు నన్ను గుర్తించాడు లేదా? పొరపాటుని ఏంక చూసి ఎవరు అన్నట్టు చూశాడు అనుకుందాం. ఇక ఆ రోజు వాక్యం అంతా పోయిందంటే ఎట్టుంది మన చూపు? ఆలోచించండి, ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. ఆదివారం నాడు ఎంత ఆరాధన చేయాలి, ఎంత ప్రార్థన చేయాలి, ఎంత ఆనందించాలి. దుఃఖపడుతుంది పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. ఆయన చూడలేకపోతున్నాం, పరిశుద్ధాత్మ చూడలేకపోతున్నాం, యేసయ్యను చూడలేకపోతున్నాం. మన చూపు అంతా, ఆలోచన అంతా ఇంటి దగ్గర తొందరగా వెళ్ళిపోదాం. ఆయుష్ పెంచే దేవుడు మన దేవుడు. ఒక సమయం అయిపోయింది అనుకుంటున్నావేమో. నువ్వు దేవుని సన్నిధిలో నిజంగా గడపడం ప్రారంభిస్తే దేవతలు, ఏంజల్స్ దిగుతాయి నీ కోసం. నువ్వు చేయాలన్న కార్యాన్ని చేసి పెట్టేస్తాయి. అనుభవ సాక్షి. నువ్వు చేయాలన్న పని దేవుని కోసం నిలబడితే నువ్వు చేయాల్సిన ముందే మనుషుల చేత చేయించేస్తాడు. రోషము కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన రోషం రప్పించాలి మనం. ఎట్లా? అయ్యో ఈ అమ్మాయి అంతా వదిలిపెట్టేసాయి, ప్రార్థనలో కూర్చుందే, నా శరీరంలో కూర్చుందే, ఈ కుటుంబ భారం అంతా. ఆయన ఉలిక్కి పడాలి ముందు, ఆయన షాక్ అవ్వాలి. అబ్బాయి ఆయన ఆలోచిస్తాడు, వెళ్ళిపోతురా అంటాడు. ఆయన మన పని ఆయన చేయడం బిగించేస్తాడు. ఆ స్థితిలోనికి నీవు రావాలంటే నీ దృష్టి ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలా? దేవుని వైపు ఉండాలి. కానీ ధనవంతుని యొక్క కళ్ళకి గురుటితనము కలిగేశాడు. ఎవరు? గాడ్ ఆఫ్ ది వరల్డ్. ఈ లోకానికి అధిపతి అయినండి అది దేవుడు, గాడ్ ఆఫ్ ది వరల్డ్ అంట. వాడు ఏం చేశాడు? ముసుగేసేసాడు. నేనేం చేస్తాను ప్రభు? వాడు ముసుగేసాడు, నన్ను ఏం చేయమంట? ఆమె పిలిచింది వెళ్ళి ఏం చేయమంట? ఆమె చెప్పింది చేశారు, తప్పేముంది? మనం ఈ సాకులు ఎత్తుకుతూ ఉంటాం. చర్చికి వద్దాం అంటున్నాను అయ్యగారు, పాపం ఇబ్బందులను పిలిచింది, బజార్ దగ్గర రమ్మని వెళ్ళాను. ఆమె పిండాటం చేసుకుని ఈరోజు ఆదివారం ఇంట్లో బంధువులు వస్తాం సేమ్ మంది. ఆమె పక్షం పిలిచింది, పాపం వెళ్ళొచ్చాను. ఆమె అంట పాపం వెళ్ళొచ్చా. ఏసయ్య పాపం ఏసయ్య ఏమని అనుకుంటాడేమోనమ్మా అని ఇప్పుడు అన్నావా? ఆదివారం పనులు పెట్టుకుంటాం మనం. ఆలోచించండి, ఆదివారం పనులు పెట్టుకుంటాం. నష్టమైన కష్టమైన ఆదివారం రావాల్సిందే. ధనవంతుడు గురుడితనం ఎప్పుడు పోయింది? ఆడి చూపు ఎప్పుడు పోయింది? చచ్చిపోయినాక. వాడు చచ్చిపోయి పాతాళంలోకి వెళ్ళినాక తేట కనపడుతుంది. అప్పుడు ఏసే కనపడుతున్నాడు. అబ్రహాము అనుకున్నటువంటి ఏమన్నా ప్రయోజనం ఉంది అప్పుడు? డాగ చూపులా కనపడుతున్నప్పుడు. డాగ చూపు అంటే ఆకాశంలో అదిగో యొక్క మబ్బులు పైన ఉన్నప్పుడు కూడా అది భూమి మీద చూస్తే చిన్న కోరికలు ఎటు తిరుగుతుందో దానికి తెలుస్తుంది. నేలల్లో ఉన్న చేప కూడా కనపడుతుందంట. ఇది ఆ మబ్బుల్లో ఉన్నంత ఎత్తులో ఉన్నట్టు ఆ గద్దకి నేలల్లో ఆడుకుంటే చేప కూడా అని ఎంత దూరదృష్టి కనపడి అటు చూస్తే కనపడిపోద్ది. మనకు కూడా ఆ దృష్టి వచ్చింది ఎప్పుడు? యాత్రికులమని పాట పాడేసిన తర్వాత అప్పుడు దృష్టి కనపడితే ఏమన్నా ఉపయోగం ఉందా? అరే మనోడిలాగా ఉన్నాడే, నేను ఎప్పుడు చూసేది. ఎవరుడా? ఎక్కడ చూసేది? ఒరే మన ఇంటి ముందు కూర్చుని లాజరా అయ్యగారు అక్కడ కొంచెం లాజర్ పంపిస్తారు, నాకు పరిచయం ఉంది ఆయనతో. అప్పుడు కనపడుతుంది ఆయన. ఎప్పుడు చూడాలి నువ్వు? నీ దృష్టి ఎట్టుండాలి? వేదనని, ఇబ్బందుల్లో ఉన్నవాడిని, ప్రార్థన లేమితో కొట్టుమిట్టాడుతున్న వాడిని, కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న దగ్గరికి నీ వంతు సహాయంగా నువ్వు చేయాలి.
పేదలను కనుకరించేవాడు యెహోవాకు అర్పించేవాడు. నీ దృష్టి అంటే యేసుక్రీస్తు చూడటం అంటే ఏంటో తెలుసా? నీ ఇరుగు పొరుగు వారిలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు దేవుని దగ్గర రాలేకపోతున్నారు, ఎవరు దేవునిలో ఎరగబడిపోతున్నారు, వారి దగ్గరికి ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి, నడిపించాలి, వారు కనపడాలి నీకు. కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నవారిని మనం ఏం చేస్తాం? పక్కన పెడతాం. ఎందుకు చెప్పండి? డబ్బులు అడుగుద్దేమో, ఓరు బాబు ఇవి మరీ ఘోరంగా ఉంది, నన్ను కూడా అట్ట అనుకుంటారేమో, బికారికి ఉండవద్దు, మనం తిరుగుతామా? ఒక్కళ్ళు వచ్చి ఒకసారి టెంట్ వేసుకున్నారు. వాళ్ళు ఇవాళ రేపు ఇక్కడ ఉంటే ఇంకోసారికి వెళ్తారు. వాళ్ళు కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలనుకున్నారంట. అక్క గుర్తుంది లేదు, ఎవరు కుటుంబ ప్రార్థన వాకింగ్ చెప్పడానికి రావట్లేదు. ఎందుకు? బుడవకు చిన్న టెంట్ ఒకటి వేసి రోడ్డు పక్కన వాళ్ళు కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలనుకున్నారు. అక్క చెప్పింది, డాడీకి చెప్పింది, అయ్యా ఎట్లా అనుకుంటున్నారు, అయ్యా వాళ్ళు ప్రార్థన పెట్టుకోవాలనుకున్నారు, రోడ్డు పక్కనే, ఎవరు రామంటున్నారు. గుర్తుందా? గుర్తుందా? అదృష్టమ్మా, అదే అదృష్టమ్మా. దేవుడు మర్చిపోయాన్ని. ఈరోజు నువ్వు నేను ఇస్తున్నా ఉంటే మర్చిపోడు దేవుడు అంత ఈజీగా. డాడీ ఏమన్నాడు తెలుసా? ఎక్కడమ్మా? అయ్యా అది పక్కన వెళ్దాం పదా. కరోనాలో కూడా ఆయన వ్యాక్సినేషన్ చేసుకోకుండా 96 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన డాక్యుమెంటేషన్ తక్కువ రాయబడింది, కానీ ఆయన ఒరిజినల్ చూస్తే 96 పైన ఉంది. అంత ఆయుష్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? అంత ఆయుష్ ఎందుకైనా అంత అభివృద్ధి చేశాడు? ఆయన ఒకటే మాట అన్నాడు, ఎక్కడమ్మా? వెళ్దాం పదండి. చంద్రబాబు వస్తావా అన్నాడు. వస్తున్నాను. అప్పుడు ఇంజనీరింగ్ చదువుతా ఉన్నా. ఇంజనీరింగ్ చదివి సొంత ఊరులో అది ఇదే ఈ రోడ్డు పక్కనే పోయి ఆడ కూర్చున్నాం. తప్పక మమ్మల్ని చూడగా సంతోషంగా చాప ఒకటి వేశారు. డాడీకి మాత్రం కుర్చీ చేశారు. అమ్మాయి కూడా వచ్చినాడు. మేమందరం ఆడ కింద కూర్చున్నాం. ఇక మోటార్ సైకిళ్ళు, ట్రాక్టర్ వెళ్తుంది, ఆ దుమ్మంతలేసి మా మీద పడుతుంది. జనం అందరూ వింతగా చూస్తున్నారు. దారి పోయి అటోళ్ళు ఇటోళ్ళు కూడా కూర్చోలా. ఆ చుట్టుపక్కల అందరూ ఉన్నారు. ఎవరు కూర్చోలా? ఎందుకు? వాళ్ళ దృష్టి ఎట్టుంది? బుడపక్కల వాళ్ళు ఆళ్ళేం పెడతారులే, దుమ్ము 90 రోజులు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, చిన్నొచ్చు. వాళ్ళ దృష్టిలో అక్కడ యేసుక్రీస్తు వారి నామము ప్రచురపడతా ఉన్నది, ప్రచురపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క నామం స్తుతించబడతా ఉన్నది. అది ఆశీర్వాదమని ఎవరు కూడా గమనించారు. అసలు నాకు ఫీలింగ్ నాకు చక్కగా కూర్చుంది. అమ్మాయి దమ్ము కొట్టి చెప్తుంది, ఉన్నాం చక్కగా దేవుడు వాకింగ్, డాడీ వాకింగ్ చెప్పాడు. వాళ్ళు సంతోషంగా వాళ్ళు కలిగిందే పెట్టారు. ఆ దుమ్ములోనే అటు వెహికల్స్ ఇటు వెహికల్స్ దుమ్మంతా మీద పడుతుంది. కూర్చున్నాం, తిన్నాం. వాళ్ళు చాలా కళ్ళంలో నీళ్ళు తెచ్చి సంతోషపడ్డారు. అయ్యా ఎంతోమంది అడిగాం పెట్టుకోవాలనుకున్నారు ప్రార్థన. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఉండి ఊరు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో దేవుని హృదయాన్ని పిండేసి ఉంటుంది ఆ టైంలో. అది తగ్గింపు జీవితం అండి. ఆ దృష్టి మనం కలిగి ఉండాలి. ఉదయం మూలం ఒక విధవరాలు లేచింది, నడువు వంగిపోయింది, తల పైకి ఎత్తట్లేదు, సిగ్గుతో తల వంచుకుంది. ఎందుకంటే తానేసి 2 కాసులే కావచ్చు, కానీ యేసుక్రీస్తు దృష్టి ఎక్కడుంది? అది నా అమ్మ. ఎందుకని? ఆమె తన జీవనం అంతా తీసుకొని వస్తూ ఉంది. ఆ రోజు కష్టపడిన డబ్బులని పరిగెరుకుందో ఏమో, ఎదిగో అమ్మ కొంగులో పెట్టుకొని మెల్లగా అది ఉప్పు తీసుకుంటా. ఆ రోజు ఆమె ఫస్ట్ ఉండాల్సిందే. ఆ చందా ఇస్తుంది, నా ఫస్ట్ ఉంటుంది ఆమె. కానీ ఆమె దృష్టి, ఆత్మీయ దృష్టి, దేవుని యొక్క మందిరంలో నా జీవనం అంతా వేయాల్సిందే. ఆమె దృష్టి దేవుని యొక్క పని మీద ఉంది, పరిచర్య మీద ఉంది. అందుకే దేవుని యేసుక్రీస్తు దృష్టి ఆమె మీదే ఉంది. ఆమె వచ్చిందాకుండి వేసి ఆమె తిరిగి వెళ్తా ఉండగా చేతులైతే అందరం అదిగో ఆగండి ఆగండి, ఇక్కడున్న వారందరిలో కంటే ఈమె వేసిన కానుక చాలా గొప్పది. హెచ్చించాడు ఆమె, లేపాడు పైకి. అందరి దృష్టి పెద్ద పెద్ద ఉంది. ఏమైనా మూటలు కనపట్టింది దగ్గర? ఏమైనా రొట్టెలు ఉండయా? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? నువ్వు చెప్పావంటరా? లేవు మా దగ్గర అంటాడు. నువ్వు చెప్పావంటే అర్థం ఉండే అనమాట. అక్కడ దగ్గర రొట్టెలు చేపలు ఉన్నాయి అందరి దగ్గర. ఏమో పెద్ద మూటలు కనపడింది దగ్గర మేము చూసాం. లేదండి. ఎవరు చెప్పారు? మనిషిని దృష్టిని మనం మార్చగలుగుతాం, కానీ దేవుని దృష్టిని మార్చలేమో. దేవుడికి ముందుగానే తెలుసు. ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని ఆయన ముందుగానే చూశాడు. ఇవ్వగలిగిన దృష్టి ఆ పిల్లవాడికి ఉందని.
దేవుని సేవకు, దేవుని పరిచర్యకు యేసుక్రీస్తు వారికి ఇవ్వాలనే దృష్టి, ఆత్మీయమైన దృష్టి ఆ పిల్లవాడికి ఉందని యేసుక్రీస్తు వారు ముందుగానే ఎరిగాడు. కాబట్టి అంటున్నాడు, అదిగో మీరు పోయి పట్టండి భోజనం. తిరిగి ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళాడు. ఆ పిల్లోడే ఇచ్చాడు. ఆ పిల్లోడు దేవుని దగ్గరికి రాబడ్డాడు. అందరి దృష్టి ఆ పిల్లోడి మీదకి వెళ్ళింది. యేసుక్రీస్తు ఆ పిల్లోడి మీదకి వెళ్ళింది. అందరి ముందు రాబడ్డాడు. యేసుక్రీస్తు చక్కగా దగ్గర తీసి ముద్దు పెట్టుకొని ఆయన దీవించి పంపించుంటాడు. ఇంకా జూరుగా ఆయన జీవితం ఎట్లా ఉంటుంది. యేసుక్రీస్తు వారి దగ్గరికి రాబడి యేసుక్రీస్తు వారి దృష్టి చూసి ఆయన స్పర్శించి, అంటే యేసుక్రీస్తు వారిని చూచాడు, యేసుక్రీస్తు వారితో మాట్లాడాడు, యేసుక్రీస్తు వారి స్పర్శను పొందుకున్నాడు, యేసుక్రీస్తు వారి చేత దీవించబడ్డాడు. నీ దృష్టి దేవుని వైపు ఉంటే నీకు వచ్చే ఆశీర్వాదాలు ఆ విధంగా ఉంటాయి. మన దృష్టి ఎట్లా ఉంది? గాడ్ ఆఫ్ ది వరల్డ్ వైపు చూస్తున్నామా? ఈ లోకనాథుల వైపు చూస్తే నీకు ముసిగే సంగతి కూడా తెలియదు. తెలుసు, కానీ మనం పట్టించుకోము. ఏం ప్రార్థన రోజు చేసే ప్రార్థన వాక్యం లేదు. అర్జెంట్ పనులు ఉండే ఆదివారం నాడు ఆ పనులు తీసుకోవాలి. ఆలోచించండి. ఆదివారం నాడు పనులు పెట్టుకునే కంటే ఆదివారం నాడు దేవుని కోసం ఎక్కువ టైం ఇచ్చి చూడండి. అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే మన కళ్ళకు లోకము కనపడుతుంది, దేవుని యొక్క మహిమ కార్యములు మనకు కనపడకుండా దేవుడు ఏం చేశాడు? అనుకుంటున్నాం మనం. అందుకే ఇక్కడ రాయబడి ఇందాక మాట ఏమంటది? క్రీస్తు మహిమను కనబరుచు స్వార్థ ప్రకాశము. అంటే క్రీస్తు సువార్తను చదువుతున్నాడు. వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆ వాక్యం వచ్చే వెలుగు కావచ్చు, ఆ వాక్యం వచ్చే శక్తి కావచ్చు, ఆ వాక్యం వచ్చే బలం కావచ్చు, ఇదంతా నువ్వు పొందుకున్నప్పుడు ఇంకా నీ ఆత్మీయ నేత్రంగా బలంగా తెరవబడి ఇదిగో దేవుని కార్యంలో బలంగా నువ్వు దూరదృష్టితో చూడగలుగుతావు. దూరదృష్టి అంటావు. అందుకే అరే డబ్బులు దాచిపెడతాం కొంత, ఇదిగో దేవుని పేరట ఉత్సవాలు ఉంటారు, మీటింగ్లు కావచ్చు, లేదా అక్కడ కుటుంబ ప్రార్థనలు, ఏదైనా దేవుని కోసం ఇద్దాం. దూరదృష్టి. ఏం దృష్టి అది? అంటే నీ దగ్గర డబ్బులు కొద్దిగా ఉండవచ్చు, దాంట్లో కొంత ఏం చేస్తావు? దూరదృష్టితో దేవుని యొక్క కార్యముల కోసం మీటింగ్లు కావచ్చు, ఏదో జరగవచ్చు, దేవుని నామ భేదాలు రావచ్చు, పక్కన పెట్టు. ముందు చూడటం కాదు, చూస్తూ ఉన్నావు దేవుణ్ణి, చూస్తున్నావు దేవుని యొక్క కార్యము భవిష్యత్తులో జరిగే వాటిని. ఎంత అద్భుతమో చూడండి. అసలు మనం ముందున్న యేసయ్య వల్ల ఇంకా యేసయ్య చేసే కార్యం గురించి ఏం చూస్తున్నావు? దేవుడి పొగరత గొప్ప కార్యం జరిగించబోతున్నా నీకు తెలుసా? ఆ దూరదృష్టి మనం కలిగి ఉండాలి. కానీ ఈ యొక్క లోకనాథుడు మనకి ఆ ముసిగేసేసిన దాన్ని బట్టి మనం చేస్తుందే భక్తి. మనం చాలా భక్తి పరులుగా ఉన్నాం. ఏం చేయమంటావు? ఇబ్బంది వల్ల రాలేకపోతున్నాను, నేను శ్రమల వల్ల రాలేకపోతున్నా, కుటుంబ సమస్యలు రాలేకపోతున్నా, సర్దుబాటు చేసుకోవడానికి అనుకుంటాం. అలాగే రక్తస్రావపు స్త్రీ కూడా వంకలు సాకులు వెతికింది. ఒక స్టేజ్కి వెళ్ళిపోతాం చివరికి. ఏ స్టేజ్కో తెలుసా? ఇక యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు. అల్టిమేట్గా ఇక నువ్వు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆ పాదాల మీద పడాల్సింది, ఆయన పాదాలు. ఆమె అందుకు కూడా భయపడింది. యేసయ్యకి తెలిసిపోద్దాము. ఏమమ్మా నీకు ఈ వాక్యం ఎప్పుడు చెప్పారు? యేసయ్య నీకు బొమ్మను ఎప్పుడు చెప్పాడు? నీకు ఎంతమంది చెప్పారు? నాకు ఎవరు చెప్పలేదయ్యా. చెప్పలేదా? నేను చెప్పమంటావా? యేసయ్య తిరిగి అవునుందా? చెప్పండి. యేసుక్రీస్తు వారు నోరు విప్పితే ఆ రక్తస్రావ సంటుకోవడం కూడా అవకాశం లేదు. ఎందుకంటే నీకు చాలామంది చెప్పారు. శతాధిపతిలాగా పరిగెత్తుకు రావాలి. శతాధిపతికి ఏం చెప్పాడు దాసుడు? అయ్యా యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు అయ్యా, గొప్ప దేవుడు అయ్యా, మామూలు కార్యాలు కాదు. చెప్పినప్పుడు అది జ్ఞాపకం చేసుకున్నాడు అక్కడ ఆయన. అంతే. ఆ టైంలో దాసుడు చెప్పలేదు. దాసుడు జబ్బు పడి ఉన్నప్పుడు దాసుడు చెప్పలేదు గారు యేసుక్రీస్తు ఉండని. దాసుడు మంచిగా ఉన్నప్పుడు దాసుడు చెప్పి ఉంటాడు. అది ఆయన మనసులో పెట్టుకున్నాడు. దాసుడు ఇంత రోగి పడి ఉన్నాడని గమనించుకొని అంటున్నాడు, నీ దగ్గరికి వచ్చానయ్యా నేను దూరదృష్టితో. ఇది నువ్వు చేయగలుగుతావు, నాకు చెప్పాడు ఎప్పుడో. నాకైతే అవసరం పడి డబ్బులు ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్తున్నాను, నా కోసం రాలేదు నేను. ఇదిగో నా ఇంట్లో దాసుడు పడి ఉన్నాడు, నీ గురించి చెప్పాడు, అతని కోసం వచ్చాను నేను.
ఫోర్త్ అంటే భవిష్యత్తుని గురించి, ఇతరుల గురించి మనం చాకరీ చేయటం. అంటే ఇతరుల గురించి అంటే దూరదృష్టి కూడా నీకు కలిగి ఉండాలి. నీ కుటుంబానికి రక్షణ పొందుకు ఉన్న వారి గురించి నువ్వు ముందుగానే దృష్టించి ఇదిగో వీరిని రక్షణ పొందుకోవాలని దూరదృష్టితో నువ్వు ఆనందం రప్పించడం కోసం ప్రణాళిక వేయాలి. అది దేవుడికి ఇష్టమైనటువంటిది. దేవుడికి మనం పలావ్ వండి పెట్టినట్టే. నీ కుటుంబానికి రక్షణ లేకుండా వారి కోసం కావచ్చు, ఇరుగు పొరుగు వారి కోసం కావచ్చు, వారికి ఇబ్బంది ముందుగానే వారి గురించి ప్రార్థన చేయటం దేవుడు అని సంతోషపడతాడు. అసలు అది కాదు, చర్చికి పోవటమే నీకు తెలియట్లేదు. వాక్యం బైబిల్ ఉన్నా బైబిల్ చదవలేకపోతున్నాం. టీవీ ఉన్న ఇంట్లో యూట్యూబ్లో దేవుని పాటలు వెళ్ళలేకపోతున్నాం, దేవుని ప్రసంగాలు వెళ్ళలేకపోతున్నాం, సినిమా పాటలు పెట్టుకున్నది ముచ్చట్లు చెప్పుకున్నాం. నీ వైపు అసలు దేవుని దృష్టే నీకు రావట్లే. ఎట్లా వస్తాయి అద్భుతాలు నీకోసం ఎట్ చేస్తాను. రక్తస్రావ బలవంతంగా జనకాన్ని చూసి పట్టుకుంది అంటున్నాడు, నన్ను ఎవరో తాకారు నన్ను. ఆటోమేటిక్గా సాక్ష్యం చెప్పింది అక్కడ. కాబట్టి లాజరు అప్పుడు కనపడ్డాడు. ఎక్కడ? అబ్రహాము ఉన్నప్పుడు. మరి ముందెందుకు కనపడలేదు? ఆలోచించండి. గుడ్డివాడికి దోవ చూపడం అనేది అసాధ్యము. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం కూడా చూడండి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 19వ వచనము. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలైనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగ చేయను. కాబట్టి లంచం అంటే ఇక్కడ డబ్బులని కాదు, బంధుప్రీతి కావచ్చు. అరే ఈ వల్ల నాకు ఉపయోగం ఉంది నా భవిష్యత్తులో, ఈ కొంచెం న్యాయం చేసి మిగతా పక్కన పడేద్దాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తామంటే మనం చూస్తూ ఉంటాం కానీ ఆ టైంలో ముసుగేసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం. జ్ఞానులకు గుడ్డితనం గురించి నీకు అంతా తెలుసు, కానీ ఆ టైంలో ఏం చేస్తావు? ఉపేక్షిస్తావు. ఏముందులే పోనీలే. ఇది కూడా దేవుడు ఒప్పుకోడు. చూసి చూడటం వదిలేయటం, ఇగ్నోర్ చేయటం, పట్టించుకోకపోవడం. నీకు తెలిసి కూడా ఏదంటే సింపుల్ అంటావు. చూడు అసలు మాట అసలు అంత కూడా ఎంత నిర్లక్ష్యం ఉంటాం చూడండి. ఎవరు చెప్పినా యేసు అంటే వెళ్ళిపోయాను ఏమంటాడు? ఆయన అన్నాడంటే వెళ్ళిపోయినట్టే, ఆవు అన్నాడు వెళ్ళిపోయినట్టే. మనం అవునా కదా? ఓరి వెర్రివాడ ఈ రాత్రే కమాన్ అన్నాడు, అయితే అయిపోయింది. ఆ కొట్లు ఎట్టిపోయినాయో, ఆ బిల్డింగ్లు ఎట్టిపోయినా అవుట్. ఏమో లేదు మనం అనుకుంటాం, కానీ ఆయన పిలిస్తే అంత వదిలేసి వెళ్ళిపోతాయి. మనదంటూ ఏమడదు. అందుకే నాదంటూ ఈ లోకాన ఏమి, ఎందుకంటే మనది కాదంటే మన సర్టిఫికెట్స్ పక్కన వెళ్ళిపోయటమే. మా డాడీ చనిపోయిన తర్వాత ముద్దిమి వచ్చే వరకు ముద్దాడే దేవుడు మన దేవుడు. నువ్వు భూమి మీద బ్రతికిన కాలం అంతా కూడా ఆయన నీ వైపే చూస్తుంటాడు. నువ్వు భూమి మీద బ్రతికినంత కాలం నువ్వు నీ పిల్లలు ఎంత చెప్పుకోండి, వాళ్ళందరికీ యోగక్షేమం కోసం నువ్వు ప్రార్థన చేసావా? నీ ప్రార్థన బట్టి ఏం చేస్తాడు తెలుసా? నీ పిల్లల తరంలో ఆయన ఉంటాడు, నీ పిల్లల తరంలో ఉంటాడు, నీ పిల్లల తరంలో కూడా ఆయన ఉండి నువ్వు ఆ రోజు చేసిన ప్రార్థన అక్కడ జ్ఞాపకం తెచ్చుకుంటూ వాళ్ళని ఆశీర్వదిస్తాడు. తరతరములకు ఆయన దేవుడు. కాబట్టి నీ దృష్టి నీ పిల్లలే కాదు, నీ పిల్లల తరానికి నువ్వు దీర్ఘదృష్టితో ప్రార్థన చేయాలి. అలాంటి దృష్టి మనం కలిగి ఉండాలి. అక్కడ దాకా ఉన్న మనం బైబిల్ చదవలేకపోతున్నాయి కదా. వాక్యం చదవలేదు. నా ముందున్న సమస్యలు నాకు భయపెట్టేస్తున్నాయి, నా ఇంటి ముందున్న సమస్యలు నాకు భయపెడుతున్నాయి. ప్రార్థన రాని పరిస్థితిలో ఉన్నాయి. ఏమంత కాళ్ళు లేవా? గుడ్డితనం కలిగి ఉందా? అది ఏం చేయలేకపోతున్నావు? ఎందుకు రాలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు దేవుని వాక్యాన్ని? ఏమవుతుందో నిన్ను ఈ లోకంలో గుడ్డితనం కలిగేసాడు. ది గాడ్ ఆఫ్ ది వరల్డ్ హాస్ గివెన్ ఎ మాస్క్ టు యూ. ఒక ముసుగేసేసాడు నీకు. తీసేయాలది. వాడు కట్టి మనకు బంధించి పెడితే ఏం చేస్తావు? పెరుగు కడతావు లేదా? ఏం చేయమంటావు? అయ్యగారు బంధించేసాడు, నేను రాలేకపోతున్నా. సాకులు ఎత్తుకుతాం. అట్ట కాదు, తెగింపు రావాలి. ఇదిగో దేవుడు మంచి దృష్టి ఇచ్చాడు. ఎవరికి? సంసోన్కి. చక్కగా చూస్తున్నాడు, చక్కగా వింటున్నాడు, చక్కగా పాటలు పాడుతున్నాడు, దేవుడు స్తుతిస్తున్నాడు. నాజీరు చేయబడిన వ్యక్తి. తన దృష్టి ఎప్పుడైతే చూడరాని ఢిల్లీలో వైపు చూశాడు, పడిపోయాడు. ఏ దృష్టి అయితే నిన్ను పాపంలో పడవేసిందో
ఏ కన్నులైతే నువ్వు చూడవలసిన దేవుని చూడకుండా ఢిల్లీలో వైపు నీ కళ్ళు చూసినాయో ఆ కళ్ళు ఏమైపోయినాయి? అతనిలో నుంచి పెరిగివేయబడ్డాయి. పెరిగివేయబడ్డాయి, ముందు కన్నులు లాగేయబడ్డాయి. ఒక బందీ గృహంలో బంధించబడ్డాడు. తిరగలు విశ్రవార్థకుడు కన్ను లేకుండా బోర్ నడుస్తూ చీకట్లో కూడా మగ్గిపోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీకు దేవుడిచ్చిన దృష్టి ముందే చెప్పుకున్నాం మనం. యెహోవా దేవుడు దృష్టి ఇచ్చేది ఆయనే. చెవులు ఇచ్చిన వినగలిగిన స్థితి, చూడగలిగిన స్థితి, మాట్లాడగలిగిన స్థితి ఆయన ఇచ్చాడు. కానీ మన స్వయంకృతాపరాధం వలన వినలేని వారంగా, చూడలేని వారంగా, మాట్లాడలేని వారంగా మారిపోతున్నాం. ఏందమ్మా అట్లా ముద్దులాగా ఉంటావేంది? మాట్లాడవేంది? ఏం మాట్లాడతావమ్మా? నోరేమైపోయిందమ్మాయి అంటావా లేదు? మాకు ఎప్పుడు సందర్భం వచ్చింది, నోరేమైందమ్మాయి? ఏంది మాట్లాడవేంది? మూగరాయిలాగా రాయిలాగా నుంచుంటావు ఏంటి? అది ఎక్కడ? మన దగ్గర ప్రార్థనలో. బయటికి వెళ్తే ఏందమ్మా ఏ సంగతాన్ని బిగించేస్తామ్మా, ఆపలేం. మనం ఆలోచించండి. మనం బ్రతికుండగానే మన దృష్టి దేవుని మీద ఉంటే, దేవుని దృష్టి నీ మీద ఉంటే, నువ్వు అభివృద్ధి చెందుకొని ఇతరుల దృష్టి నీ మీద. లాజరు ఎన్నిసార్లు అర్థించి ఉండొచ్చు. చూస్తున్నప్పుడు అయ్యారు నమస్తే ఎవడాడు కదా అడుగుతుంటారు అక్కడ, అది తీసేయండి. చూడండి డిఫరెన్స్ చూడండి. అయ్యారు విశేషం ఉండొచ్చు. ఎందుకంటే దేవుడి పిల్లలకు ఉన్నమాట ప్రెసిడెంట్ అక్క ప్రెసిడెంట్ తిప్పుడు అనుకుంటాం. శత్రువుని కూడా మనం ఏం చేయాలా అంటే ఏంటి? ప్రెసిడెంట్ అమ్మా వెళ్ళిపోతారు కదా. సీరియస్ చూసి ఏం పలకరితే నవ్వితే ఏం పోయింది? సరే అబ్బా శత్రువే ప్రెసిడెంట్ ఉంది అని వెళ్ళిపో. అబ్బే అసలు నవ్వరు కొంతమంది. లాజరు విశేషం ఉండొచ్చు. అయ్యారు పంపించే. ఇప్పుడు లాజరు నాకు తెలుసు అయ్యారు, లాజరు పంపించండి. లాజరు చేయగలుగుతున్నాడు. లాజరు నేనే నీ పక్కన ధనవంతుడిని. ఎక్కడున్నాడు ఇప్పుడు? మనకు అర్థం కావట్లేదు. అందుకే పరలోక రాజ్యంలో ఉన్న వైభవం, అక్కడ వచ్చి ఆ డిఫరెన్స్ ఎంత అద్భుతంగా పరలోక రాజ్యం ఉంటుందో, అసలు ఎంత పోగొట్టుకుంటామో మనకు అర్థం కావట్లేదు. ఇదే ప్రపంచం అనుకుంటాం మనం. కానీ దాన్ని దేవుడు చూపిస్తే ఇంక మనం అందుకు ఎందుకు చూపించలేదంటే, పరలోక రాజ్యం చూపిస్తే ఏమైపోతుంది తెలుసా? మనం ఇక సంసారము, డబ్బులు ఏమన్నా చిల్లర ఒక చెట్టు కింద కూర్చొని ఎప్పుడు వస్తావా మమ్మల్ని తీసుకెళ్ళి ఇంకంతే. పరలోక రాజ్యాన్ని చూసిన వాళ్ళు ఎవరు కూడా ఈ లోకంలో అన్నం కూడా తింటరే కాదు, తొందరగా చచ్చిపోతే వెళ్ళిపోదాం వేసే దగ్గర అనుకుంటారు. అంతే. అందుకని చూపించలేదు. ఎందుకంటే ఇక్కడ ఆపేసి ఎప్పుడు వస్తావయ్యా ఆలోచించండి. ఇక్కడే మనం పరలోక రాజ్యాన్ని తీసుకురావాలి. నీ జీవితంలోనే పరలోక రాజ్యంలో ఆనందంగా పొందుకోవాలి. నీ కుటుంబంతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడిని నీ సన్నిధిలో దిగి వచ్చినప్పుడు నువ్వు ఏసైని కలవడం కాదు, ఏసై నీ కుటుంబంలోకి రావాలి. ఏసై నీ కుటుంబంలో ఉంటే పరలోక రాజ్యం భూమి మీద దిగి వచ్చేసిందంటే పరలోక రాజ్యం మీ మధ్యనే ఉన్నది. ఎప్పుడు తెలుసా? నీ దృష్టి ఆయన మీద ఉండాలి. నీ బిడ్డలు కూడా దేవుని వైపు నడిపించాలి. నీ బిడ్డల కోసం ప్రతిక్షణం ప్రార్థన చేస్తుంటే నడవడికను గమనిస్తూ ఉండాలి. చాలా పెద్ద చూడండి సంసోను, ఈమె చూడండి. ఎవరు? రక్తస్రావం. తన కళ్ళకు యేసుక్రీస్తు కనపడ్డాడు. చివరికి లాస్ట్లో కనపడ్డాడు. అలాగే సంసోను తన దృష్టి దేవుడే ఇచ్చాడు. ఢిల్లీల వైపు చూశాడు, మగ్గిపోయాడు, కళ్ళు కూడా పీకబడ్డాయి. అప్పుడు ఎప్పుడైతే కళ్ళు పోయినాయో అక్కడి నుంచి ఆత్మీయ నేత్రముతో దేవుని చూడటం ప్రారంభించాడు. అంతవరం అవసరమా? నీ కళ్ళు ఇచ్చినప్పుడు దేవుని చూడకుండా పోగొట్టినా చూస్తే ఏం ప్రయోజనం ఉంది? ఆలోచించండి. యేసుక్రీస్తు వారు శిష్యులతో ఉన్నప్పుడు శిష్యులు ఆయన గమనించలేకపోయారు. ఆయన చనిపోయినాక సిలువ వేయబడి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆత్మీయ దృష్టితో ఆయన చేసిందంతా కూడా మోకరించి ప్రార్థన చేస్తూ నెమరు వేసుకున్నప్పటికీ ఆత్మనేత్రముతో ఆయన చూసినప్పుడు వామ్మో అని గుండె పొంగి పొగిలింది. అక్కడి నుంచి మారిపోయారు. కానీ ఆయన బ్రతికున్నప్పుడే వీరు అద్భుతాలు చేయడం ప్రారంభించితే భూలోకం తల్లకిందులైపోయారు. వాళ్ళు మనలాంటి వాళ్ళే కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడు దీని భూలోకాన్ని నువ్వు తలకిందులు చేయక్కర్లా. నీ కుటుంబాన్ని, నీ కుటుంబంలో పరలోక రాజ్యాన్ని ఇచ్చు. నీ కుటుంబంలో ప్రశాంతంగా ఉండటం, జీవించడానికి ప్రయత్నించి నీ కుటుంబంలో పరలోకం ఆనందం దింపు. కోట్లు అక్కర్లా మనకి, వజ్రవైడూరులు అక్కర్లేదు. ప్రశాంతంగా నీ కుటుంబానికి కావాల్సిన ఏ టైంలో ఏ దందాలో ఆయన ఇస్తాడు. ఇప్పుడు మా అమ్మ మా నాన్న ఉన్నారు అనుకోండి, అసలు ఏం ఆలోచించాం. ఇక ఎందుకు? డాడీ ఉన్నాడు, మమ్మీ ఉన్నాడు,
లాస్ట్ మినిట్ మొన్నదాకా మీకు తెలియదు, ఈరోజు కూడా అమ్మ నాన్న తలుచుకోమలే ఒక వెలితి కనపడతా ఉంది నాకు. నా హృదయంలో ఒక వెలితి, కళ్ళ ముందు మమ్మీ డాడీ ఏమైపోయారు వాళ్ళు. రేపు మనం కూడా అంతే కదా. ఎంత అద్భుతంగా వాళ్ళు జీవించారు. వాళ్ళకి ఎంటీ అంటే ఒక శూన్యం క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. ఈ శూన్యాన్ని మనం భర్తీ చేయాలి కదా, ఏమన్నా రివర్స్ చేసి వాళ్ళు వెనక్కి తీసుకురావచ్చు కదా. ఎన్నో ఆలోచనలు ఛాన్స్ అయిపోయింది. వాళ్ళతో పాటు ఉన్నటువంటి మధుర క్షణాన్ని జ్ఞాపకం చేసిన గుండె అంతా బరువెక్కిపోతూ ఉంటుంది. మనం కూడా కొంతకాలం విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. నీతో పాటు వచ్చేది ఏంటో తెలుసా, నీవు ఎన్ని దినములు దేవుని వైపు చూసావు, ఎంతమందిని దేవుని దృష్టిలో నడిపించావు. ఇదే మనతో పాటు వచ్చేది. దీనికోసం ప్రయత్నం చేయండి. మిగతా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ యొక్క దృష్టి మనం కలిగి ఉంటే దేవుడు నీ వైపు ఒకసారి చూస్తాడు. నీ కళ్ళ ముందు నీ బిడ్డలు సంతోషంగా ఆనందిస్తూ ఉంటే నువ్వు అన్నం కూడా దుఃఖంతోనా ఆనందంతోనా? అదే నీ బిడ్డలు మనవరాలు సంతానం సంతోషం ఉన్నతంగా ఉంటే నీ కడుపు ఎంత బయటకు చెప్పుకుని మళ్ళీ పిల్లలకి ఇక్కడ దృష్టి దగ్గర దాని లోపల దిగమిందుతాం. వాళ్ళకి చెప్పలేము బయటికి. బాబు ఎంత అద్భుతంగా ఉన్నారు, ఎంత బయట చెప్తే దృష్టి దగ్గర నా దృష్టి దగ్గర అనుకుంటాం. అలాంటి దూరదృష్టితో మనం ప్రార్థన చేయాలి. నీ భర్త కోసమా, నీ కుటుంబం కోసమా, వారి రక్షణ కోసమా, చదువుల కోసమా, ఉద్యోగం కోసం ఏం కావాలన్నా ఇదిగో ప్రార్థన చేసి యేసు వైపు చూడండి, ప్రార్థించండి. సమస్తము సమకూడి జరిగించేది. కంపేర్ చేసుకోవద్దు, ఒకరితో ఒకరు అసలు పోల్చుకోకూడదు. ఓకే అయిపోయింది. ఆలోచించండి, అంత గొప్ప దేవుడు మనం పెట్టుకొని ఇంకా మన శ్రమల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో, గండాల్లో, శోధనలో, అపాయంలో ఉండి భయపడుతున్నామంటే మన దృష్టి దేవుని మీద లేదు. ఇంకో వాక్యం కూడా చదువుకొని ముగిద్దాం. అంటే ఈ 2 వారాలు రాలేదు కాబట్టి కొంచెం చెప్పాలనిపించింది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసెను కనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. అది ఆ స్థితిలో మనం ఉంటున్నాం. చీకటిలో నడుస్తున్నాం. తర్వాత చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసింది. వాస్తవిక దృష్టితో దేవుళ్ళో మనం ఎంతకాలం ఉన్నాం, ఎలా ఉన్నాం, ఎదుగుతున్నాం. దేవుడు నిజంగా మనం ఆయన వైపు చూస్తున్నామా, మన ప్రార్థన వింటున్నాడా, లేదు ఇంకా మనం ఏమో మాడిఫికేషన్ చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితం ఇంకా దేవుడి దగ్గర శాస్త్రం పొందుకోండి. మనం ఎలాంటి థెరపీ తీసుకోవాలి, ఇంకెట్లా ఆయన ప్రార్థించాలి, ఎలా ఆయన ఆరాధించాలి, ఈ దృష్టి కలిగి ఉండాలి. ఇది ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మీకు తెలియకుండానే కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అవి కొద్దిగా స్లోగా కొంచెం కనపడతాయి. ముందు మేఘం చూడమన్నాడు, అయ్యా మేఘం కనపడతా చూడు అన్నాడు. లేదే మళ్ళీ చూడు, లేదు. తర్వాత అరచేయండి మేఘం కనపడతాయి. కమాన్ స్టార్ట్ చేసే అన్నాడు. ఇక మేఘం కనపడిందా, ప్రార్థన చేయ అన్నాడు. ఏమైపోయింది? మామూలుగా కాదు, అరచేయాలి చాలు. కాబట్టి నీకున్న దాంట్లో నీ జ్ఞానం కొంచెమే ఉండొచ్చు, నీకు ఉన్న ధనం కొంచెమే ఉండొచ్చు, నీ ఇంట్లో కొద్దిగే ప్లేస్ ఉండొచ్చు, ప్రన్నింటిలో తక్కువలోనే ఉన్నావు. కానీ ఆ తక్కువలోంచే నీకు కలిగిన దాంట్లో అంతా కూడా కొద్దిగా దేవుని దగ్గర తీసుకొచ్చి స్టార్ట్ చేస్తే దేవుడు దాన్ని మహాభివృద్ధి చేస్తాడు. ఆలోచించండి, మనకంత ఏది ఎప్పుడు అవసరం కావాలి. దృష్టి అంతా కూడా ఏసై మీద ఉండాలి. అంతేగాని ఎవడు చెప్తే ఏదైతే నమ్మాకండి. ఆదివారం నాడు ప్రార్థన విషయంలో ఎవడని చెబితే సలహా తీసుకొని చేయాలి. ఇవాళ ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నానమ్మా, అప్పుడే చివరి బయటికి పిలిచారు, పోబాకండి. లేదు ఉన్నావా ఇవాళ ప్రార్థన చేసుకుని వస్తావా, నువ్వు కూడా రా, బలవంతం చేసిన అక్కలను కూర్చోబెట్టండి. లేదు మీరు మాత్రం మీ ప్రోగ్రామ్ని ఆల్టర్ చేసుకొని నువ్వు ప్రేయర్ అనుకున్నావా, మీటింగ్ అనుకున్నావా, చర్చి అనుకున్నావా, ఈ కార్యక్రమానికి ముందుగానే ప్లాన్ చేసుకొని దానికంటే ముందు అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఆ టైం వరకు కరెక్ట్గా దేవుని సన్నిధిలో గడపడం ప్రారంభిస్తే దేవుడు ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తాడు. నీ టైంలోకి ఆయన దిగుతాడు వచ్చి. నీ కోసం లాంగ్ వెయిటింగ్ అవుతుంది. ఎందుకంటే తన కాలాలు ఆయన సంచరించే దేవుడు. నువ్వు ఆయన కోసం అర్ధగంట ఎక్స్ట్రా కేటాయిస్తే నీ కోసం ట్రైన్లు ఆపే దేవుడు, బస్సులు ఆపే దేవుడు. అయ్యో టైం అయిపోతుంది, బస్సుకి వెళ్ళాలి, ఇక్కడ ప్రార్థన అంటున్నారే, అవసరం బస్సులు కూడా ఆయన అనేక సందర్భాల్లో జరిగింది. ఇది నాకు కూడా అయిపోయిన తర్వాత దాకా బస్సు ఆగింది. ఆశ్చర్యం అనిపించింది. కరెక్ట్గా వెళ్ళేటప్పటికే
ఒకసారి మీటింగ్కి వెళ్ళాం, అయిపోయింది, కరెక్ట్గా టైంకి వచ్చి రెడీగా ఉంది. ఫస్ట్లో వాటి వండర్ అనుకున్నాం, అంతే. వండర్ఫుల్ అద్భుతాలు, ఆయన ఆశ్చర్యాలు అవి మన కళ్ళారా చూడాలి. అది ఫైనల్గా ఏమొచ్చిందంటే, నీ దృష్టిలో గుడ్డితనం లేకుండా నువ్వు దేవుని చూస్తే ఆయన చేసే అద్భుతాలు కూడా నీ కళ్ళారా నువ్వు చూస్తావు, చూడాలి కూడా. నీ కన్నులారా నీ బిడ్డలు అభివృద్ధి చెందినట్టు చూస్తావు, నీ కన్నులారా దేవుని అద్భుతాలు చూస్తావు, నీ కన్నులారా దేవుడిని ఇదిగో ఈమె ధన్యురాలు అని అందరూ అంటం కూడా నీవు చూస్తావు. ఇదిగో ఈమె ధన్యురాలు, ఈమె దేవుని బిడ్డ, ఈమె దేవుని ఆశీర్వదించాడు అని జనం అనటం నీవు ఎట్లా? సౌలు వేల కొలది, దావీదు విన్నారా లేదా, చూశారా లేదా? దావీదు చూశాడా? ఏమిటో బాబు అనుకున్నాడు. సౌలేమో నేను కనపట్టలేదు మీకు అన్నాడు. సౌలు దృష్టిలో కోపం వచ్చేసింది, సౌలు దృష్టిలో అసూయ వచ్చింది ఆ మాట అన్నది. దావీదుకి ప్రాబ్లం వచ్చేసింది. చూడండి, కానీ ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క దృష్టి ఆయన మీద ఉండాలి, ఆయన దృష్టి మన మీద ఉండాలి. మన వాయిస్, మన నోరు ఆయన స్తుతిస్తూ ఉండాలి, ఆయన మన గురించి మాట్లాడాలి. అలాగే మన చెవులు ఆయన పాటలు, ఆయన వాక్యము, ఆయన వాయిస్ వినడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదం మన మీద దిగుతాయి. మరి ఇంకొక వాక్యం చదువుకుందాం, ముగించుకుందాం. చూడండి, యోబు గ్రంథం 1:12 చదవండి. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశంలో ఉన్నవి, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? అతనికి కలిగిన సమస్తము నీ వశంలో ఉంది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదు. అది అంటే యోబు యొక్క దృష్టి దేవుని మీద ఉన్నది, దేవుని దృష్టి అది. నువ్వు కంచేసావు కదయ్యా అంటే ప్రతించు కంచె అంటే ఏంటి? నిజంగా వచ్చి తడికల్లా గట్టెళ్ళాడనా? ఆయన కన్ను దృష్టే కంచె. ఆయన కన్ను దృష్టిలో ఉన్నామంటే ఆయన కంచేసినట్టే లెక్క. యెహోవా కన్ను దృష్టిలో నుంచి ఎవడు కూడా మనల్ని అపహరించలేడు. యెహోవా దృష్టి సారించి మన వైపు చూస్తున్నప్పుడు ఏది కూడా మనం తాకడానికి లేనే లేదు. కానీ యోబు దృష్టి అంతా ఆత్మదృష్టితో దేవుని చూస్తూ ఉంటే దేవుని యొక్క దృష్టి అంతా కూడా యోబు పరివారం యోబు చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది. అయ్యా నువ్వు కంచేసావు, నువ్వు పొద్దుకులు ఆయన నువ్వే కాపలా కాస్తున్నావు కదయ్యా అంటే యెహోవా దేవుడు ఆయన కాపలా కాస్తున్నట్టు నీ ప్రొటెక్షన్లో ఉన్నాడు. అదిగో తీసేస్తున్నా, కానీ అతని ప్రాణానికి నువ్వేమో హాని చేయడానికి వీల్లేదు. కాబట్టి దేవుని యొక్క దృష్టి మన మీదకి రావాలంటే లోకం మీద మన దృష్టి కాకుండా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క స్తుతి, దేవుని యొక్క ఆరాధన, వీటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేసినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు మనం చూస్తాం. దేవుడి వాక్యం దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాకరంగా వెళ్ళిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మధ్యాహ్న కాల సమయంలో దైవదాసును నిలవబెట్టుకొని కొద్ది నిమిషం ప్రభా వాక్యం వినుటకు ప్రభా, వినిపించిన ప్రభు మీ ఆత్మను ప్రభు మాకు తోడుగా ఉంచి మీరే మాలో ఉండి మాట్లాడి మా ఆత్మీయ జీవితం ప్రభు దీపనం కలుగజేసిన దేవా మీకు వందనాలు. అయ్యా అవును ప్రభా, మేము మీ వైపు చూసేటువంటి దృష్టిని మాకు కలుగు చేయండి. ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా ప్రభు, వాక్యం ద్వారా, చదువుల ద్వారా, వినుల ద్వారా ప్రతి క్షణం కూడా ప్రభా నన్ను మీ మార్గంలో నడిచే భాగ్యం మాకు దాయించు. అదిగో నా యోబుతో అంటున్నావు తండ్రి, యోబు మీద మీరు కంచి వేశారనగా ఆయన మీ దృష్టిలో ఉన్నాడు తండ్రి. యెహోవా కన్నులు సంవత్సరాది వరకు, సంవత్సరాంతం వరకు ఇశ్రాయేలు ప్రజలు నిలుచును. అలాగే మా మీద కూడా మీరు నిలవమని వేడుకుంటున్నాం. ఎలాగైతే మీ కన్నులు సంవత్సరాంతం వరకు మా మీద నిలుస్తున్నాయో మా దృష్టి కూడా మీ మీద నిలిచి ప్రభా సరైన మార్గంలో జీవ మార్గంలో నడిచినట్టు మాకు సహాయం చేయండి. విత్తబడిన వాక్య ప్రకారం పిల్లలందరూ కూడా ఫలింపు చేయండి, నీరు కట్టి ఫలింపు చేయండి. ప్రతి విషయంలోనూ ప్రభు వారిని దీవించండి, ఆశించండి, బలపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభు, ఆరోగ్యం దాయించండి. అనారోగ్యంతో కాకుండా అదిగో ఆదరణ లేకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి ప్రభు మీరే సహాయం చేయండి. ప్రతి విషయం మీరు తోడుకొని నడిపించమని ఈరోజు రాలేపల్లి బిడ్డలకు మీరు దీవించాల్సి బలపరిచి స్థిరపరచండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుతామని మా ప్రభువును మా రక్షకుడును త్వరలో రానైన నజరేయుడు యేసు నామమున బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఎంతటితో ముగించబడింది. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.